తెలంగాణ జీవభాషకు పట్టం కట్టిన ప్రఖ్యాత రచయిత్రి పాకాల యశోదారెడ్డి. తెలంగాణ సామాజిక నేపథ్యాన్ని, స్త్రీల జీవన వైవిధ్యాన్ని అద్భుతంగా మేళవించి, అలంకారాలు పోహలించి, కథలుగా మలచిన ప్రత్యేకత యశోదారెడ్డిది. ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని ఔపోషణ పట్టి, ప్రసంగాల్లో దట్టించి యశోదారెడ్డి పండితురాలిగా ప్రశంసలను అందుకున్నది. అంతే స్థాయిలో పల్లెటూరి భాషా మాధుర్యపు సొగసులు పలుకు పలుకున ఒలికించి ప్రజా ప్రేమికురాలిగా అభిమానం సంపాదించుకున్నది. కావ్య భాషను, సామాన్య భాషను సమంగా ప్రేమించి రచనలను తీర్చిదిద్దిన అరుదైన సాహితీ వ్యక్తిత్వం ఆచార్య యశోదారెడ్డి. పరిశోధనలో పాండిత్యపు లోతులు తరచి చూడగలదు. కథా రచనలో పాత్రల మనసులోతులు తెరిచి చూపించగలదు. పద చమత్కారాలతో, పలుకుబళ్లతో, పామర అలంకారాలతో కవిత్వ విపంచి మెరిపించి చూపించగలదు. పాకాల యశోదారెడ్డి పట్టుదలకు, పల్లె తలపోతకు నిలువెత్తు రూపం. తెలంగాణ సంస్కృతి, సామెతలు, సహజోక్తులు, సరసోక్తులు యశోదారెడ్డి కథల నిండా అలరిస్తాయి. తెలంగాణ గ్రామీణ స్త్రీ తత్వం జీవద్వంతంగా ఆవిష్కరించిన విశేష రచయిత్రి యశోదారెడ్డి. పాకాల యశోదారెడ్డి పాలమూరు నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో సరస్వతమ్మ కాశిరెడ్డి దంపతులకు 1929 ఆగస్టు 8వ తేదీన జన్మించింది. నారాయణగూడ బాలికల ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్య, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కళాశాల విద్య పూర్తి చేసుకున్నది. తెలుగులో పీజీ, పిహెచ్డి పట్టా పొంది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ప్రొఫెసర్గా పనిచేసింది. ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పిటి రెడ్డి యశోదారెడ్డి జీవన సహచరుడు. తెలుగులో హరివంశాలు యశోదారెడ్డికి డాక్టరేట్ సాధించి పెట్టిన పరిశోధన. మా ఊరి ముచ్చట్లు, ఎచ్చెమ్మ కథలు, ధర్మశాల యశోదారెడ్డి వెలువరించిన కథా సంపుటాలు. ఉగాదికి ఉయ్యాల, భావిక ఆమె కవితా సంపుటాలు. ద్విపద వాంగ్మయం, ప్రబంధ వాంగ్మయం, భాగవత సుధ యశోదారెడ్డి విమర్శ గ్రంథాలు. మానవ స్వభావంలో పరచుకున్న విషలక్షణం పగ. మనిషిలోని అనురాగ గుణాన్ని దహించి వేసే కార్చిచ్చు పగ. పగకు పరిష్కారం క్షమాగుణం. పగను వివరించి క్షమాగుణం బోధించే యశోదారెడ్డి కవిత పగ. పగ. పగకు దీర్ఘాలు లేవు, ఒత్తులు లేవు. నిండు సున్నాలు, అరసున్నాలు అసలే లేవు. పగకు దీర్ఘాలు లేవు, ఒత్తులు లేవు. నిండు సున్నాలు, అరసున్నాలు అసలే లేవు. ఉన్నవి ఉత్త రెండక్షరాలు. ఉన్నవి ఉత్త రెండక్షరాలు. అది పొట్టి పొడి మాట. పాపం పగ అది పొట్టి పొడి మాట. కానీ అది వసనాభి కన్నా, విషకన్య కన్నా, కాలకూటం కన్నా, తారాక్షిపణి కన్నా ప్రమాదకారి. అది బహురూపి, నటనా చతుర. అది బహురూపి, నటనా చతుర. దానికి లింగభేదం తెలియదు. అది ఒక్కొక్కసారి పులిలా గర్జిస్తుంది. అది ఒక్కొక్కసారి పులిలా గర్జిస్తుంది, పిల్లిలా నడుస్తుంది. నక్కలా పొంచి ఉంటుంది, ఈగలా వాలుతుంది, దోమలా గుయ్యమంటుంది. నక్కలా పొంచి ఉంటుంది, ఈగలా వాలుతుంది, దోమలా గుయ్యమంటుంది, నల్లిలా కుడుతుంది, జర్రిలా పీలుస్తుంది.
దొంగలా తోస్తుంది, బొంత పురుగులా చీదర లేపుతుంది, మంటలా కాలుస్తుంది, పొగలా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. దొంగలా తోస్తుంది, బొంత పురుగులా చీదర లేపుతుంది, మంటలా కాలుస్తుంది, పొగలా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. పొగకు పగకు, పలుకులో పొందికలో, రూపులో చూపులో కొంత సామ్యం కనిపిస్తుంది. పొగకు పగకు, పలుకులో పొందికలో, రూపులో చూపులో కొంత సామ్యం కనిపిస్తుంది. అయినా పగ పొగ కాదు. అయినా పగ పొగ కాదు. పొమ్మంటూ సందడి చేస్తుంది పొగ, పొమ్మనకుండానే చిచ్చు పెడుతుంది పగ. పొమ్మంటూ సందడి చేస్తుంది పొగ, పొమ్మనకుండానే చిచ్చు పెడుతుంది పగ. పొగ కంటికి కనబడే ప్రమాదం, కంటికి కనిపించని ఉపద్రవం పగ. కంటికి కనబడే ప్రమాదం పొగ, కంటికి కనిపించని ఉపద్రవం పగ. అయినా పొగ తాకిడికి రక్షణ ఉంది, కానీ పగకు దాహం తప్ప విరుగుడు లేదు. పొగ తాకిడికి రక్షణ ఉంది, కానీ పగకు దాహం తప్ప విరుగుడు లేదు. కోరికల్లాగానే పగ పగతో తీరదు, అది ఇద్దరినీ తుదముట్ట చూస్తుంది. కోరికలలాగానే పగ పగతో తీరదు, అది ఇద్దరినీ తుదముట్ట చూస్తుంది. అది అణగి ఊరట చెందుతుంది క్షమాగుణంలోనే. క్షమాగుణంలోనే పగ అణిగి ఊరట చెందుతుంది